1,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం రంజిత మృతి కేసులో దర్యాప్తు కొనసాగుతుంది. ఇంటి యజమాని జకీర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జకీర్పై గతంలో 2 హత్య కేసులున్నాయి. జైలు శిక్ష అనుభవించి జకీర్ బయటకొచ్చాడు. 2002లో ఒక మహిళపై అత్యాచారం చేసి కారు డిక్కీలో మృతదేహాన్ని దాచాడు. ఈ క్రమంలోనే జకీర్ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు పోలీసులు. రంజిత ఫ్యామిలీకి జకీర్కి ఏమైనా గొడవలున్నాయా అనే కోణంలో విచారిస్తున్నారు. ఒకే ఫ్లోర్లో రంజిత ఫ్యామిలీ, ఇంటి ఓనర్ జకీర్ ఫ్యామిలీ నివాసం ఉంటున్నారు. 10 ఏళ్ల చిన్నారి రంజిత అనుమానాస్పద మృతి కేసులో ఇంటి యజమాని జకీర్ని అదుపులోకి తీసుకున్నామన్నారు డీఎస్పీ రఘువేర్. రంజిత తల్లి సునీత జకీర్పై అనుమానం వ్యక్తం చేస్తుందన్న ఆయన జకీర్పై గతంలో హత్య కేసులున్నట్టు తెలిపారు. పాప మృతి తర్వాత అక్కడికి వచ్చిన అందరినీ విచారిస్తున్నామన్నారు. పోస్టుమార్టం తర్వాత హత్య ఆత్మహత్య అనేది క్లారిటీ వస్తుందంటున్న రామచంద్రపురం డీఎస్పీ రఘువేర్తో మా ప్రతినిధి సాయి సుధీర్ ఫేస్ టు ఫేస్. రామచంద్రపురంలో 10 ఏళ్ల చిన్నారి రంజిత అనుమానాస్పద మృతి మిస్టరీగా మారింది. ప్రస్తుతం దీనికి సంబంధించి డీఎస్పీ మనతో ఉన్నారు. అసలు ఈ కేసుకు సంబంధించి ఎటువంటి వివరాలు ఉన్నాయి సార్? అసలు ఏంటి ప్రైమరీగా ఈ కేసుకు సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? నిన్న సాయంత్రం సుమారు 7 గంటల సమయంలో మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాని ప్రకారం 10 ఏళ్ల పాప సిర్రా రంజిత అనే అమ్మాయి రామచంద్రపురం పట్టణంలో 5వ తరగతి చదువుతుంది. తను 4:30 నుంచి 6:30 సమయాల మధ్యలో ఇంట్లో ఉన్న ఫ్యాన్కి ఉరి కాకబడి కనిపించింది మనకి. దీని మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. 194 బిజినెస్ మీద దర్యాప్తు చేయడం స్టార్ట్ చేశాము. పలు విధాలుగా అనుమానాలు ఉన్నాయి. ఒకటి, స్కూల్ నుంచి వచ్చింది కాబట్టి స్కూల్ వాళ్ళు ఏమైనా చేశారా అని చెప్పి ఆ కోణంలో దర్యాప్తు చేయడం జరిగింది. కాకపోతే సీసీటీవీ ఫుటేజ్ అన్ని వెరిఫై చేస్తున్నాము. అక్కడి నుంచి ఆ యాంగిల్ ఒకటి. ఇంకా ఆటోలో వస్తుంది కాబట్టి ఆటో డ్రైవర్ని కూడా మనం వెరిఫై చేయడం జరుగుతుంది. ఇంకా మనము డోర్ ఓపెన్ చేయడానికి హెల్ప్ చేసిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారు వాళ్ళని కూడా అందరినీ కూడా ఆ ఇంటి ఓనర్ని కూడా మనం కస్టడీలోకి తీసుకుని వాళ్ళని కూడా విచారించడం జరుగుతుంది. ఆ పాపది ప్రస్తుతం ఇంక్వెస్ట్ నడుస్తుందండి. ఇంక్వెస్ట్లో ఆ వివరాలు వచ్చిన తర్వాత, ఇంక్వెస్ట్ రిపోర్ట్ వచ్చిన తర్వాత పోస్ట్మార్టం సబ్మిట్ చేసి పోస్ట్మార్టం రిపోర్ట్ మీద తదుపరి దర్యాప్తు చేయడం జరుగుతుంది. క్లూస్ టీమ్కి కూడా రిక్వెస్ట్ ఇవ్వడం జరిగింది. ఎఫ్ఎస్ఎల్ టీమ్కి కూడా రిక్వెస్ట్ ఇవ్వడం జరిగింది. ఆ రెండు కూడా సీన్కి ఒకసారి విజిట్ చేసి ఏమన్నా ఫింగర్ ప్రింట్స్ ఏమన్నా ఉన్నాయా, ఇంకెవరైనా థర్డ్ పర్సన్ ఎవరైనా ఎంటర్ అయి ఉన్నారా హ్యాంగింగ్ జరుగుతున్న సమయంలో, సెకండ్ పర్సన్ అమ్మాయి ఒకతే ఉందా. ప్రస్తుతానికి మనకు కనిపించిన దాని ప్రకారం అయితే తల్లి వచ్చే సమయానికి డోర్ ఇన్సైడ్ నుంచి లాక్ చేసి ఉంది. ఇన్సైడ్ నుంచి లాక్ చేసి పాప లోపల ఉన్న బెడ్రూమ్లో హ్యాంగ్ చేసుకొని కనిపించింది. సో ప్రిలిమినరీగా అయితే మనకి ఎలా జరిగింది అనేది ఎట్లాంటి క్లూ లేదు. ఆ అమ్మాయి ఒకతే ఉంది జరిగినప్పుడు. డోర్ ఇన్సైడ్ నుంచి లాక్ చేసింది. ఆ డోర్ తెరవడానికి కూడా స్కోప్ లేదు. అండ్ మనకి తల్లి చెప్పడం ప్రకారము అండ్ ఇతర ఎవరైతే డోర్ మనం బ్రేక్ ఓపెన్ చేయడానికి చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు చెప్పడం ప్రకారం ఆ డోర్ అప్పుడే బ్రేక్ చేశారు. కిటికీలో నుంచి గొల్లెని తీసి లోపలికి ఎంటర్ అయ్యారు. అది కూడా అప్పుడే బ్రేక్ అయింది అని చెప్తున్నారు. సో ఈ క్లోజ్ టీమ్ వచ్చి ఫింగర్ ప్రింట్స్ తీసుకుని వేరే ఏదన్నా ఎవిడెన్సెస్ సీన్లో ఉంటాయా అని గ్యాదర్ చేసి వాటిని ఎగ్జామిన్ చేసి పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత ఏమన్నా మనకి ఒక ఐడియా వస్తుంది. కంప్లైంట్ కాపీలు ఏమని చెప్పారు సార్? వాళ్ళ అమ్మాయి కంప్లైంట్ కాపీలు ఏమని చెప్పారు? వాళ్ళ ఇంటి ఓనర్ మీద కూడా అనుమానం ఉందని స్పష్టంగా చెప్తున్నారు. నిన్న స్కూల్ వాళ్ళ మీద అనుమానం వ్యక్తం చేశారు. స్కూల్ వాళ్ళని విచారించడం జరిగింది. ఆ అనుమానం నివృత్తి అయింది. ఇప్పుడు ఇంటి ఓనర్ మీద కూడా అనుమానం ఉంది కాబట్టి ఇంటి ఓనర్ని కూడా మనం కస్టడీలో తీసుకుని ఆయన్ని కూడా విచారించడం జరుగుతుంది. ఏదేమైనా కానీ పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత మనకి ఒక క్లారిటీ అనేది వస్తుంది. అసలు ఎలా జరిగింది, నిజంగానే ఇది హ్యాంగింగా లేదంటే ఎవరైనా బయట వ్యక్తి ఏమన్నా ఇంప్లికేట్ చేశారా అని చెప్పి ఆ అనుమానం కూడా ఒకసారి పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత మనకి క్లారిటీ. జాకీర్ అండి. గతంలో కూడా ఆయన మీద మర్డర్ కేసు ఉన్నాయని చెప్తున్నారు. మనకి రికార్డ్ ప్రకారం అయితే 2004లో ఒక మర్డర్ కేసు ఉండడం జరిగింది. సో ఆ డౌట్ కూడా ఒకసారి తీర్చుకోవడానికి కస్టడీలోకి తీసుకోవడం జరిగిందండి. విచారణ జరుగుతుంది. మొత్తానికైతే 10 ఏళ్ల పాపకు సంబంధించిన అనుమానాస్పద మృతి కేసులో పోలీసులు విచారణ చేస్తున్నామని చెప్తున్నారు. దానికి సంబంధించి వాళ్ళ కుటుంబ సభ్యులు ఏదైతే అనుమానాలు ఉన్నాయో దానికి సంబంధించి ఇంటి యజమాని అదుపులోకి తీసుకున్నాము. గతంలో కూడా అతనిపై మర్డర్ కేసులు ఉన్నాయి. ఆ కోణంలో కూడా విచారణ చేసి పూర్తి స్థాయిలో పోస్ట్ మార్టం నివేదిక వచ్చిన తర్వాత ఒక స్పష్టత వస్తుందని డీఎస్పీ రఘువీర్ చెప్తున్నారు. ప్రకాష్ సాయి సుధీర్ ఎన్టీవీ రామచంద్రపురం నుంచి.